ఇంకా ఇవాళ అమరావతిలో జరిగినటువంటి కీలకమైన పరిణామం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవాళ అమరావతి రైతులు ఎవరైతే రెండో దశ భూములు ఇవ్వడానికి వ్యతిరేకించారో ఈ రైతులంతా కలిసి తొలి దశ భూములు ఇచ్చినటువంటి రైతుల్లో అసంతృప్తికి లేదా అన్యాయానికి గురైనటువంటి రైతులు మొత్తం అమరావతి రైతులైతే ఇవాళ వైఎస్ జగన్ కలిశారు. తమ సమస్యల్ని కూటమి ప్రభుత్వం ఏ విధాలుగా వాళ్ళని బెదిరిస్తుంది, దౌర్జన్యం చేస్తుంది, తమ భూముల్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది అంటూ వారు జగన్ ముందు తమ అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. జగన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి ఆ రైతులు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడారు. జగన్ కూడా వాళ్ళకి అభయహస్తం ఇచ్చారు. ఈ అంశాలను ఎలా చూడాలి? రమణ గారు, యాదృష్టికంగా నేను బయట చూశాను, వాళ్ళని కలిశారు, నేను కూడా మాట్లాడాను. అమరావతి రైతులు వాళ్ళు వచ్చినప్పుడు చూశాను. ఇక్కడికి వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు అని చెప్పారు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ సమస్యలు నాతో కూడా మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు జగన్ గారిని కలిసి వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. నేను బయట వాళ్ళని కలిశాను. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, అమరావతి అంటే జగన్ వ్యతిరేకం అనే ముద్ర వేశారు గత 5 ఏళ్ళుగా. జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతి వ్యతిరేకాన్ని. అలాంటి ముద్ర వేసుకున్న వ్యక్తి దగ్గర అమరావతి రైతులు వెళ్ళడం, అమరావతి అనుకూలం అని ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అంటే ప్రభుత్వం ఒక రకంగా సానుకూలంగా చూడాలి, రెండో కారణంగా హెచ్చరికగా చూడాలి. సానుకూలం ఏంటి? వాళ్ళ బాధ ఏంటి వ్యక్తమైంది, వాళ్ళు భయపడుతున్నారని వ్యక్తమైంది, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని వ్యక్తమైంది. ఇది సానుకూలంగా గమనిస్తే రెక్టిఫై చేసుకోవచ్చు. హెచ్చరిక అమరావతి అంటేనే చంద్రబాబు గారు అనే వాతావరణం రాష్ట్రంలో, అమరావతి అంటే జగన్ వ్యతిరేకం అనే రాష్ట్రంలో అమరావతి రైతులు జగన్ గారిని కలవడం, కానీ అది ఒక రకమైనటువంటి కూటమి ప్రభుత్వం పట్ల అవిశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ప్రారంభమైందంటే కదా. అవిశ్వాసం మందో జగన్ కూటమిని వ్యతిరేకిస్తున్నాడు కదా, అవిశ్వాసం ప్రారంభమైంది. ఇక్కడ విశ్వాసం స్టార్ట్ అయింది. అవిశ్వాసం విశ్వాసం ప్రారంభమైనటువంటి ఆడనే ఆగిపోవాలంటే అమరావతి రైతు భయోందోళన తొలగించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళ భయం ఏంటి? ప్రధానమైంది, 12 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చాం. 12 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చిన మాకు ఇప్పటివరకు ప్లాట్లు లేదు, ప్లానింగ్ లోనే ప్లాట్లు ఉన్నాయి. 95% ఇచ్చేసామని అంటున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక పక్క మాకు ఇవ్వకుండా మళ్ళీ మీరు ఒక 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. మా పరిస్థితి ఎప్పుడు తేలాలి? కొత్త రైతులు ఎప్పుడు తేలాలి? వాళ్ళు ఒక భయంతో ఉన్నారు, వీళ్ళు ఒక భయంతో ఉన్నారు. కాబట్టి ఈ భయానికి వాళ్ళ అష్యూరెన్స్ ఇవ్వాలి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నారాయణ గారు ఏమంటారు? ఆల్రెడీ 95% ఇచ్చేసినాం, ఇంకా ఇంకో గొడవ అంటున్నారు. నేను వాళ్ళ డిబేట్ లో ఈరోజు రైతులు నాతో అదే మాట్లాడారు. నేను మీ డిబేట్ లో కూడా చెప్పాను, పేపర్ మీద ఇచ్చేసినా కానీ ఫీల్డ్ లో లేదు అని చెప్పినాను. నా అనుమానం ఏంటంటే ఫీల్డ్ లో ఇవ్వాలంటే 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి, అంతే కదా. బైఫర్కేషన్ చేయాలి కదా. చేయాలంటే 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఖర్చు పెట్టింది 10,000 కోట్లు. ఎట పెట్టారు? 10,000 కోట్లు కూడా నిర్మాణాలు పెట్టారు. ఇంకేడ మీరు ఇచ్చేసరికి అనుమానంతో జనరలైజ్ చేసి చెప్పిన. మీరే చెప్పారు కదా సార్, నేను ఏదో జనరలైజ్ నిజే రియాలిటీ మాకు ఓటుకి ఇచ్చారు సార్, పేపర్ మీద ఉందా, ఏ ప్లాన్ మా ప్లేట్ ఎక్కడ ఉందో, రోడ్లు ఎక్కడో తెలియకుండా మేమే అమ్ముకోవాలన్నా, మేము ఉండగలమా? మీరు చెప్పిందే కదా. అంటే ఇప్పుడు రైతులు కోరుకుంటుంది మాకు ఫస్ట్ ప్లాట్లు ఇవ్వండి అని. కాబట్టి ఉన్న రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. కొత్తగా అసలు అవసరం వచ్చింది, 1,00,000 ఎకరాలు సరిపోతుంది గ్యారంటీ ఉంది. మొత్తం 33,000 ఎకరాలు సరిపోతుంది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నారు. ఇవ్వకపోతే మున్సిపాలిటీ అయిపోతుంది అంట. అది మీ మొదట మాస్టర్ ప్లాన్ లో లేదే, మన శ్వేతపత్రంలో లేదే. కాబట్టి ఎక్కడికి ఎండు? ఈ భయం రైతుల్లో ఉంది. దానితో జగన్మోహన్ గారు మావిగాని అంటున్నారు, విజయవాడ గుంటూరు. కొంత మావిగాని పట్ల ఇప్పుడు మెల్లమెల్లగా మావిగానికి ఆనుకొని ఉన్న రైతుల్లో ఆశలు వస్తున్నాయి. అదేంటంటే మావిగన్ అంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ గుంటూరు మధ్యలో అసెంబ్లీ సెక్రటరియట్ వచ్చేసినాయి అనుకోండి, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో. మేము కోకట్పల్లి లాగా, కోకట్పల్లి హైటెక్ సిటీ లాగా పెరుగుతూ పోతామేమో, ఇది రియాలిటీ కదా అనే భావన కూడా రైతుల్లో కనపడింది. కాబట్టి ఇది స్టార్టింగ్. కాబట్టి అమరావతి రైతులు వస్తున్నటువంటి ఆందోళన, వాళ్ళ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి, ఆ భయాల్ని తొలగించాలి. లేకపోతే వారి విశ్వాసం పెరుగుతుంది జగన్ గారి పట్ల, మీ పట్ల అవిశ్వాసం పెరుగుతుంది, అది మీకు సమస్యగా మారుతుంది. అంతే కదా. రైతులకి అందుకే మావిగన్ ఆల్టర్నేటివ్గా సూచించామని చెప్పి కూడా అదే రైతులకి వైఎస్ జగన్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మాట చెప్పగలిగారు. మావిగన్ అనేది వాళ్ళకి అనుకో. ఇప్పుడు మావిగన్ విజయవాడ గుంటూరు మధ్య కార్యాలయాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటి? హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత కోకట్పల్లే కదా, తర్వాత హైటెక్ సిటీ కదా, మాదాపూరే కదా, శంషాబాదే కదా, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ. కాబట్టి రేపు విజయవాడ గుంటూరు కలిసిపోయిన తర్వాత తను ఆనుకొని మేము ఉంటాం కదా, ధైర్యం ఉంటుంది, పెద్ద ఖర్చు లేకపోయినా ముందుకెళ్తుందనే ఆశ వాళ్ళకి కలిగింది.
జగన్మోహన్ రెడ్డి గారి ఆశకి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన ఒక ఆశకి ఖర్చు 10,000 కోట్లు, చంద్రబాబు గారు పెట్టిన ఆశకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు. అది గ్యారంటీ అవుతుంది, గ్యారంటీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ విశ్వాసం మీరు పునరాలోచన చేయాలి. అలాంటి మహానగరం నిర్మించగలమా లేదా, సాధ్యమవుతుందా లేదా అని పునరాలోచన చేయాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ రాజధాని ఎలా కడతారో పక్కన పెడతారు, ఆ రైతుల భయాందోళన తొలగించాలి. కొత్తగా భూసేకరణ చేపే రైతుల యొక్క ఆందోళన అడ్రస్ చేయాలి. ఈ రెండు చేయకపోతే మాత్రం ఏ అమరావతి రైతులైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకాలం వ్యతిరేక అనుకున్నారో ఆయన దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు అంటే అమరావతి చంద్రబాబు పట్ల అవిశ్వాసం రావడం అనేది 2 ఏళ్లలోనే. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అది ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.